గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులను తగ్గిస్తున్నటువంటి డాక్టర్ దండెపు బసవానందం గారితో ఇంటర్వ్యూ. డాక్టర్ గారు, ముందుగా నమస్కారం అండి. మా ప్రేక్షకులకి కొన్ని డౌట్స్ని మీరు క్లారిఫై చేస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలని, తర్వాత ఎట్లాంటి రోగాలను తగ్గించవచ్చు అనే దాని గురించి మీ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా అసలు ఈ హోమియో వైద్యానికి అలోపతి వైద్యానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటండి? హోమియోపతి వైద్యం అనేది 1798లో డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. శామ్యూల్ హానిమాన్ గారు అలోపతి వైద్యంలో ప్రొఫెసర్ అయి ఉండి అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉన్నటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతి వైద్య సిద్ధాంతాల లోపల అది శాశ్వతమైన వైద్యం కాదు, ఏ సమస్య వచ్చినా సపరేషన్ చేసేటువంటి వైద్యము, దానికి పర్మనెంట్గా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కానీ వైద్యం తీసుకునేటప్పుడు ఉండేటువంటి సమస్య లేకుండా శాశ్వతంగా వ్యాధులు తగ్గించే ఉద్దేశంతో ఆయన ఎంతో రీసెర్చ్ చేసి రసాయన శాస్త్రం మీద మంచి పట్టు ఉన్నటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఈ రసాయన శాస్త్రం ఆధారంగా ఈ హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. అలోపతి ఏంటంటే, అలోపతి మీన్స్ అల్లోపతి అంటే అల్లో అంటే ఆపోజిట్, పతి అంటే క్యూర్. ఆ అల్లోపతి అనేది ఆపోజిట్, క్యూర్స్ ఆపోజిట్ అనమాట. హోమియోపతి అంటే హోమియో అంటే సిమిలర్ క్యూర్ సిమిలర్ అంటే ఇది అలోపతికి హోమియోపతికి తేడా ఏంటంటే, అలోపతి వైద్యము ఏ సమస్య వచ్చినా అది బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాబట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, పెయిన్ వచ్చిందంటే యాంటీపైరెక్సియా, వైరస్ వచ్చే యాంటీవైరస్, ఇట్లా ఈ విధంగా అన్ని యాంటీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో అలాగే సిమిలర్ అంటే వ్యాధి వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తునికి బయటకు వచ్చేటువంటి సిమ్టమ్స్ను అన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఆ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత అదే సిమ్టమ్స్ పోలికలు ఉన్నటువంటి సిమిలర్ మందును ప్రయోగం చేసినప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ను ఈ మెడిసిన్ అనే ఆర్టిఫిషియల్ డిసీజ్ కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసే అవకాశం. డాక్టర్ గారు, అంటే అలోపతిలో ఉన్నటువంటి వాటికి వ్యతిరేకంగా అంటే యాంటీగా ఇవ్వడం జరుగుతుంది, మరియు హోమియోపతిలో దానికి కావాల్సినటువంటి మనము ఇచ్చేసి తగ్గించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హోమియోపతి వైద్యం ద్వారా ఎట్లాంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించవచ్చు అంటారు? ఎక్కువగా హోమియోపతి వైద్యం ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధులకు మాత్రమే చికిత్స ఉందని ప్రజల్లో బాగా నమ్మకం ఉంది. అది తప్పుడు సమాచారం. ప్రజల లోపల హోమియోపతి వైద్య విధానం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ను కంప్లీట్గా రూట్ అవుట్ చేయొచ్చు. అక్యూట్ అంటే సడన్గా జ్వరము, ఫీవరు, బాడీ పెయిన్స్ ఇలాంటి అక్యూట్గా సడన్గా వచ్చేటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో ఇమ్మీడియట్గా తగ్గించే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎక్కువ కాలం బాడీలో బాధ పెడుతూ ఉండేటువంటి వాటిని అన్నింటినీ దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అంటే వాటి వల్ల ప్రాణానికి హానికరం లేకుండా వ్యాధి బాడీలో కంటిన్యూగా ఉండడం వల్ల దాన్ని దీర్ఘవ్యాధి అంటారు. ఆ దీర్ఘవ్యాధి లోపల టిష్యూ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి శాశ్వతంగా హోమియో వైద్యం ద్వారానే పర్మనెంట్గా క్యూర్ చేసే అవకాశం హోమియోపతి. అంటే జనరల్గా ప్రజలు అనుకుంటుంది ఏంటంటే హోమియో వైద్యం అనేది ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులకే పనిచేస్తుంది, మామూలుగా ఇమీడియట్గా తగ్గదు అనేది ఒక అపోహ ఉంది. ఇది నిజంగా అపోహ అంటారా, అది నిజమంటారా, దాంట్లో నిజమే ఉందంటారా? అది కొంతమంది ప్రజల లోపల తప్పుడు సమాచారం ప్రజల లోపలికి అంటే వ్యతిరేకం ఉన్నటువంటి వైద్య విధానం వాళ్ళు కావచ్చు, ఇతర వైద్య విధానం వాళ్ళు కావచ్చు, గిట్టని వాళ్ళు ప్రజల్లో హోమియోపతి వైద్యం అనేది మెల్లగా పనిచేస్తుంది, అది దీర్ఘవ్యాధులనే పనిచేస్తుంది, లేకుంటే అందులో హోమియోపతిలో మందులు ఆ గోళీలలో మందే ఉండదని కూడా కొంతమంది ప్రచారం చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి సరి అయినటువంటి నాలెడ్జ్ కానీ దాని మీద అవగాహన లేని వాళ్ళు చెప్పేటువంటి మాటలు. ఎందుకంటే హోమియోపతి వైద్య విధానంలో మైక్రో లెవెల్లో మెడిసిన్ ఉంటుంది. మైక్రో లెవెల్ అంటే మనకు ఇప్పుడు మామూలుగా సూక్ష్మంగా ఇప్పుడు ఆయుర్వేదం ఉన్నది. ఆయుర్వేదం అనేది ఒక ముడి సరుకు. అందులో మనం ఏ మందు తీసుకున్నా రా మెటీరియల్ను తీసుకోవడం జరుగుతుంది. అంటే హల్వా కానీ లేకపోతే వేర్లు బెరడు నుంచి ఆకుల నుంచి దంచి హల్వాగా తయారు చేసి ఆ మందు తీసుకోవడం జరుగుతుంది. అది ముడి సరుకు. అది బ్లడ్ టెస్ట్ చేసినా ఆ బ్లడ్లో ఏమి మందులు వాడిననేది చెప్పొచ్చు. దానికి అది వ్యతిరేకంగా ఆయుర్వేదం కొంతమందికి మెల్లగా పనిచేస్తుంది, ప్లస్ దానికి ముడి పదార్థంగా ఉందని చెప్పి ఈ అమెరికన్స్ వాళ్ళు దాన్ని ఇంకా మందు కణాన్ని తక్కువ చేస్తూ అలోపతి వైద్యం కనిపెట్టడం జరిగింది. అలోపతి వైద్య విధానంలో
ఈ యొక్క మందు మిల్లీగ్రామ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏ మందు రాసినా 10 mg 50 mg 100 mg to 50 mg అంటే ఆ మందు యొక్క పవర్ ఎంజీ మిల్లీగ్రామ్ లెవెల్లో ఇస్తున్నాం. ఆయుర్వేదిక్ అంటే చిన్న మోతాదు. అది అలోపతి కొన్ని వందల సంవత్సరాలు వాడిన తర్వాత కూడా ప్రజల లోపల దాని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అది కూడా శాశ్వతంగా తగ్గడం లేదు. అది కొన్ని రోజుల వరకే అనగదొక్కడం, వాడినప్పుడు మాత్రమే సప్రెస్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది వ్యాధులు అని చెప్పి ఉద్దేశంతో 200 సంవత్సరాల క్రితమే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఆ రసాయన శాస్త్రం మీద పట్టు కలిగి ఒక బాగా రీసెర్చ్ చేసి ప్రజలకు మేలైన వైద్యం, శాశ్వతమైన వైద్య విధానం కలిగించాలనే ఉద్దేశంతో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని 1796 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది. ఈ హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులైనా అది మైక్రో లెవెల్లో మెడిసిన్ పొటెన్సీ ఫామ్ అంటే హోమియోపతిలో ఇచ్చే మందును పొటెన్సీ అంటాం. అంటే 200 పొటెన్సీ, 30 పొటెన్సీ, 1 m పొటెన్సీ, 10 m పొటెన్సీ. అంటే పొటెన్సీ అంటే ఏమైంది పవర్ కరెంటు లాగా బాడీ లోపలికి చొచ్చుకుపోయి అందులో ఉన్న వ్యాధి సిమిలర్గా ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తొలగించి శాశ్వతంగా తగ్గించే వైద్యమే హోమియోపతి. హోమియోపతి వైద్యం గురించి అంటే దీని పుట్టుక గురించి తర్వాత ఏ దేశంలో నుంచి వచ్చిందంటారు ఫస్ట్ అసలు? ఈ మామూలుగా డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. జర్మనీలో ఆయన ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అలోపతి వైద్యంలో ప్రొఫెసరు, ఎండి పట్టభద్రుడు. ఆ టైంలో రాజులకు చక్రవర్తులకు వైద్యం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి వాడు హానిమాన్ జర్మనీ దేశస్థుడై ఉండి ఈ వైద్యం పైన చాలా రీసెర్చ్ చేసి రసాయన శాస్త్రం ఆధారంగా అంటే మందును తగ్గిస్తూ పోతుంటే దాని యొక్క శక్తి పెరుగుతుంది. అంటే మందు యొక్క మాస్ అనేది తగ్గించినప్పుడు దాని యొక్క క్వాలిటీ తగ్గించినప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది. అంటే ఈ యొక్క మందునంతా కూడా చాలా ఫిల్టర్ సిస్టమ్గా తగ్గిస్తూ పోతే అతి సూక్ష్మంగా ఇచ్చేటువంటి మందు అది పవర్ఫుల్గా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మన రసాయన శాస్త్రం ప్రకారంగా ఈ యొక్క వైటల్ ఫోర్స్ మీద పనిచేసేటువంటి మందు కనిపెట్టడం జరిగింది. మామూలుగా ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు హోమియోపతి మందు చిన్న తీయగోళీలే అవి మందు కనిపించదు. అది మందు పవర్. అది ఇప్పుడు సపోజు ఎలక్ట్రానిక్ వైర్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వైర్స్ మీద కరెంట్ ఎంతో వాట్స్ కరెంట్ పాస్ అవుతుంది, అది మనకు కనపడదు, కానీ ఆ కంటికి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? దాన్ని ముట్టుకుంటే షార్ట్ కొడుతుంది. అట్లాగే అందులో కూడా వైర్లలో ఆ వోల్టేజ్ కూడా తక్కువ వోల్టేజ్ ఉంటాయి, ఎక్కువ వోల్టేజ్, హై వోల్టేజ్ వైర్స్ కూడా ఉంటాయి. ఆ వైర్ యొక్క మందం మీదకించి ఆ వోల్టేజ్ అనేది ఉంటుంది. సన్నటి వైర్లలో లైట్ వెలగడానికే పనిచేస్తుంది. అది చిన్న సన్నటి వైర్లలో దానికి కొద్దిగా మందంగా అంటే 120 దానికి ఇచ్చేటటువంటి మోతాదుని బట్టి 120 అనే వాటి లోపల కూడా ఆ వైర్ల యొక్క మోతాదు మీదకించి కూడా వోల్టేజ్ ఉంటుంది. అదేవిధంగా హోమియోపతిలో కూడా ఈ పిల్స్ మీద కనిపించేది మందు కనిపించదు మన కంటికి. అది అంత మైక్రో లెవెల్లో మనకు లేదు కాబట్టి ఆ కంటితో చూడలేము. అది ఎప్పుడైతే మందు వాడిన వాళ్ళకు హోమియోపతిలో అద్భుతంగా బాగా పనిచేస్తుందని అంటున్నారు. కాబట్టి ఇది కరెంటు కంటే మైక్రో లెవెల్లో ఉండి ఈ పిల్స్ మీద ఉన్న కోటింగు ఆ వ్యాధికి సూట్ అయినప్పుడే పనిచేస్తుంది. ఒకవేళ డ్రగ్ సూట్ కానప్పుడు అది ఎలాంటి హామ్ చేయకుండా పనిచేసినట్టుగా ఉండకుండా తీపి గుళికల్లాగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఇది తీపి గుళికలే అని అంటారు. కానీ కరెక్ట్ మెడిసిన్, వ్యాధికి తగ్గట్టు మెడిసిన్ పడ్డప్పుడు దాని చర్య డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. డాక్టర్ దండే బసవానందం గారు, మీరు ఎండి చదివారు. జనరల్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే హోమియోపతి అనగానే వారసత్వం నుంచి వచ్చింది అని ఎక్కువగా అపోహ ఉంది. ఇది నిజంగా వారసత్వంగా వస్తుందంటారా, లేక ఒక ఎంబీబీఎస్ లానే ఒక కాలేజీకి వెళ్ళి ఒక ఎంసెట్ రాసుకొని ఎగ్జామ్ రాసుకున్న తర్వాత క్వాలిఫై అయ్యి కాలేజీలో చదువుకొని అంటే ఈ హోమియోపతి ద్వారా ఈ ఒక ప్రొఫెషనల్ స్టడీ చేసి వస్తుందంటారా? అంటే వైద్య విధాన కోర్సులు ఏవి కూడా వారసత్వం అనేది ఉండదు. వెనకటికి ఏదో మూలికా వైద్యం అలాంటి వాళ్ళు వారసత్వంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానాలు అన్నిటికీ కూడా మెడికల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ మీదకించే ఈ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. అది 5 సంవత్సరాల బిహెచ్ఎంఎస్, తర్వాత హౌస్ సర్జన్, తర్వాత ఎండి, ఇవి మోర్ దెన్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. అంటే ఎంబీబీఎస్కు ఇప్పుడు అలోపతి డాక్టర్లకు హోమియోపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. ఇప్పుడు మీరు కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు అలోపతి డాక్టర్ దగ్గరికి పోయి మేము ఈ హోమియోపతి మందులు వాడొచ్చా అని చెప్పి. వాళ్ళకు అందులో ఏబిసిడి కూడా ఉండదు, తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో వద్దు అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పాడకంటారు, అది మందే కాదంటారు, ఎన్నో రకాలుగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద సబ్జెక్ట్ ఉండదు. మరి హోమియోపతి డాక్టర్లకు హోమియోపతి పట్టభద్రుడు కావాలంటే, బిహెచ్ఎంఎస్ పట్ట రావాలంటే ఎంసెట్ ర్యాంక్తో వచ్చినాక ఎంబీబీఎస్ వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులన్నీ కూడా మాకు ఉంటాయి బిహెచ్ఎంఎస్ వాళ్ళకు. ఆ బిహెచ్ఎంఎస్ చదివిన తర్వాత మళ్ళీ హౌస్ సర్జన్ 1 year హౌస్ సర్జన్,
తర్వాత పీజీ ఒక 3 సంవత్సరాలు. అయితే ఈ ఎంబీబీఎస్కి మెడికల్ బుక్స్తో పాటు మాకు హోమియోపతి పట్ట రావడానికి కారణం అంటే హోమియోపతి సబ్జెక్ట్స్ ఒక 4 ఎక్స్ట్రా ఉంటాయి ఎంబీబీఎస్ వాళ్ళకంటే. కాబట్టి ఈ మెడికల్ కోర్సు ఈ యొక్క ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్తో పాటు ఎక్స్ట్రా ఈ 4 సబ్జెక్టులు హోమియోపతి సబ్జెక్టు చదవడం వల్ల మాకు అలోపతి మీద హోమియోపతి మీద రెండింటి మీద కూడా మాకు అది ఒక నాలెడ్జ్ మంచి అవగాహన ఉంటుంది. అలోపతి అంటే ఏం పని చేస్తుందో తెలుసు, అది ఎక్కడ పని చేస్తుందో తెలుసు, హోమియోపతి ఏందనేది మేము చెప్పగలుగుతాం. కానీ అలోపతి డాక్టర్లకు హోమియోపతి మీద ఏబిసిడీలు కూడా తెలివై, వాళ్ళు ఏ విధం కూడా ఏమైనటువంటి చెప్పినా అది తప్పుడు సమాచారమే, వాళ్ళు తెలియక కూడా తప్పుడు సమాచారం కూడా ప్రజల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా అలోపతి మెడిసిన్ వచ్చేసి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది, ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మరి ఈ హోమియోపతి ఎక్కడ కూడా దానికి యాంటీగా పనిచేయట్లే కాబట్టి అంటే రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది, అంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది. ఇది నిజమేనంటారా? అయితే ముఖ్యంగా హోమియోపతి మీద డీప్ స్టడీ చేస్తే ప్రజలకు మంచిగా అర్థమయ్యే, ఎందుకంటే మేము ఇంత ఇంటర్వ్యూలో దాని యొక్క క్లుప్తంగా చెప్పలేము, అయినా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు హోమియోపతి వైద్యం అనేది హైనమన్ గారు ఒక శరీరాన్ని 3 భాగాలుగా విభజించిండు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. అంటే ఈ యొక్క శరీరం అనేది బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్ అని 3 భాగాలుగా విభజించిండు. ఈ బాడీ అనేది అటువంటి ఈ యొక్క బాడీలో ఈ మైండ్ ఉంటుంది, దానికి ఈ బాడీ మైండ్ను నడిపించేది వైటల్ ఫోర్స్ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా మన శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ అనేది చావదు, అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనేది మనం చదువుతూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారం. అదేవిధంగా హోమియోపతిలో కూడా జర్మనీ దేశస్తుడైన హనుమాన్ గారు కూడా ఈ బాడీ లోపల వైటల్ ఫోర్స్ అనేది ఉన్నది, ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడే వ్యాధులు వస్తాయి. వైటల్ ఫోర్స్ యాక్టివ్గా ఉన్నంత వరకు, అది ఛార్జింగ్గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి వ్యాధులు రావు. కాబట్టి మనం హోమియోపతి డాక్టర్లు చేసేటువంటి వైద్యము వైటల్ ఫోర్స్, బాడీలో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ డెవలప్ చేసేటువంటి వైద్యమే హోమియోపతి. కానీ అలోపతిలో దానికి వైటల్ ఫోర్స్ అనదు, బాడీ అనదు, మైండ్ అనదు. ఏమొచ్చింది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్ వేసేయి. ఏమొచ్చింది, నేను నొప్పి వచ్చిందా, యాంటీ పెయిన్ కిల్లర్, యాంటీ పైరెక్సియా, ఇలాంటి అన్ని యాంటీగా వేసి వాటిని అప్పటిపూర్తికి టెంపరవరీగా తగ్గించడమే కానీ శాశ్వతంగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి బ్యాక్టీరియా ఉన్నప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చి తగ్గిపోతుంది, మా బ్యాక్టీరియా చనిపోతుంది, మళ్ళీ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ అనేది ఒక కవచంలాగా మన బాడీకి ఉంటుంది కాబట్టి అది మన లోపలికి ఎలాంటి వైరస్ను కానీ బ్యాక్టీరియా ఎంటర్ కానివ్వదు. అలాంటప్పుడు ఆ బాడీ మనిషి యాక్టివ్గా ఉంటాడు, ఎలాంటి ఎక్స్పోజ్ అయినా కానీ వాళ్ళకి సమస్య లేదు. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి శక్తి తగ్గుతుందో అప్పుడే ఈ బ్యాక్టీరియాస్ ఎంటర్ అవుతాయి, దానికి యాంటీబయాటిక్గా ఇస్తారని అక్కడ అంటారు. ఇక్కడ వైటల్ ఫోర్స్ అభివృద్ధి వైటల్ ఫోర్స్ ఛార్జింగ్ బాగా అయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ వైరస్, బ్యాక్టీరియాస్ అన్నీ కూడా వాష్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ దండే బసవానందం గారు, ఇప్పుడు ఈ హోమియో వైద్యంలో ఆపరేషన్లు ఏమన్నా ఉంటాయంటారా? మామూలుగా సర్జరీ మేము నేర్చుతాం, ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంత సర్జరీ ఉంటుందో సర్జరీ సబ్జెక్ట్ మొత్తం ఉంటుంది. కాకపోతే సర్జరీ నేర్చడం వల్లనే సర్జరీకి సంబంధించినటువంటి వ్యాధులను సర్జరీ చేయకుండా హోమియో వైద్యంలో తగ్గించే అవకాశం హోమియోపతి ఉంది. సపోజు కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, మళ్ళీ మూత్రకోశంలో మామూలుగా గాల్ బ్లాడర్లో స్టోన్స్, గర్భసంచి, స్త్రీలకు గర్భసంచికి సంబంధించినటువంటి ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్టులు కానీ, అవన్నీ కూడా హోమియోపతి వైద్యంలో ఆపరేషన్ లేకుండా డిజాల్వ్ చేసేటువంటి అవకాశం హోమియోపతి మందులు ఉంటుంది. ఎందుకంటే సర్జరీ నేర్చడం కాబట్టి ఆ సర్జరీకి సంబంధించినటువంటి ఏ టిష్యూలో ఏమి డెవలప్ అయింది, దానికి సంబంధించిన మందులు ఏంది అనేది మేము ఇవ్వగలుగుతున్నాము, తగ్గించగలుగుతున్నాం. కాబట్టి మ్యాక్సిమం 90% ఆఫ్ సర్జరీ కేసెస్ హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఇతర ప్రమాదకరమైనటువంటి వ్యాధులకు మాత్రమే ఆపరేషన్ అవసరం, అప్పుడు మాత్రమే అలోపతి పనిచేస్తుంది. మెడికల్గా మంచి డాక్టర్స్ హోమియోపతిలో హార్డ్ వర్కర్స్ ఉన్నట్టయితే ఎలాంటి వ్యాధినైనా మెడికల్ సెక్షన్లో ప్రతి కేసు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఇందులో అలోపతి లాగా హోమియోపతి ఈజీ పద్ధతి కాదు ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు బిహెచ్ఎంఎస్ చేసినా, 3 సంవత్సరాలు ఎండి చేసినా అందులో చాలా కఠినమైనటువంటి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక అలోపతిలో డయాగ్నోస్ చేయగానే యాంటీబయాటిక్ అది ఏమి డయాగ్నోస్ కాగానే దానికి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ డయాగ్నోస్తో పాటు మేము డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ తర్వాత బాడీకి సంబంధించినటువంటి డ్రగ్ సెలెక్షన్ చేయాలి. ఆ డ్రగ్ సెలెక్షన్ లోపల కూడా పొటెన్సీ మళ్ళీ
ఆ పొటెన్సీ కరెక్ట్ సూటబుల్ పొటెన్సీ ఇస్తేనే అది పనిచేస్తుంది. కాబట్టి ఇందులో వైద్యం అనేది కఠినమైనటువంటి ప్రాక్టీస్. అందులో కొంతమంది డాక్టర్సే మంచిగా స్టార్స్గా అవుతున్నారు, కొంతమంది పట్టభద్రులు అయినప్పటికీ సక్సెస్ పోవడం కారణంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేయకపోవడమే సబ్జెక్ట్ మీద. కాబట్టి హోమియోపతిలో ఇంకా మంచి హార్డ్ వర్క్ చేసినట్టయితే డాక్టర్స్ ప్రతి కేసు హోమియోపతిలో తగ్గించవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం అలోపతిలో చూసినట్టయితే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఏమి రోగం ఉందనేది దాదాపు డయాగ్నోస్టిక్లో తెలిపోతుంది. కానీ ఈ హోమియోపతిలో ఫస్ట్ మీరు డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎంత పొటెన్సీ ఇవ్వాలనేది డిసైడ్ చేయలేక చాలామంది ఫెయిల్ అవుతున్నారని అనుకోవచ్చా? అంటే ఈ వైద్యంలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. అంటే వైద్యం నేర్చుకున్న తర్వాత కూడా ఫెయిల్ అవ్వడానికి కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేకపోవడమే కారణం అంటారా? మామూలుగా డయాగ్నోస్ అనేది అలోపతికి డయాగ్నోస్టిక్ అలాగూ, హోమియోపతి డయాగ్నోస్టిక్ అలాగూ, డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అలాగని కాదు. వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు అన్ని అందరికీ కామనే. వ్యాధిని డయాగ్నోసిస్ కొరకు ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చే అవకాశం ఈజీ ఉంటుంది పద్ధతి. కానీ ఇక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత హోమియోపతిలో డ్రగ్ సెలెక్షన్ అనేది కష్టం అనమాట. అందులో సబ్జెక్టు బాగా తరవ ఉన్న వాళ్ళే వాళ్ళ యొక్క లక్షణాలను కరెక్ట్గా గుర్తుపట్టి వాళ్ళ లక్షణాల ప్రకారంగా ఆ డ్రగ్ సెలెక్షన్ చేయాలి. డ్రగ్ అయిన తర్వాత పొటెన్సీ సెలెక్షన్ అయ్యి రిజల్ట్ వస్తున్నప్పుడు మళ్ళీ దాని ఇంకా ఫాలో అప్ డ్రగ్స్ అలాగ ఉంటాయి. ఇప్పుడు అలోపతిలో ఒక వ్యాధికి పూర్తిగా తగ్గే వరకు ఒకటే మందు, అదే మందు వాడుకోమని చెప్తారు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ మీద పేషెంట్లు తెచ్చుకొని వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మందు కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత దాని ఇంకా ఫాలో డ్రగ్స్ ఏమదని ఇవ్వాలి. ఇంకా సిమ్టమ్స్ కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ని బట్టి మళ్ళీ వేరే ఆ ఫాలో అప్ డ్రగ్స్ కూడా అలాగుంటాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్కు ఫైనల్గా కాంప్లిమెంటరీ మెడిసిన్స్ ఉంటాయి. అట్లా ఈ అన్ని స్టెప్స్ ఇచ్చుకుంటూ పోవడం అనేది కొంతమంది ఫెయిల్ కావడం వల్ల సక్సెస్ కాకపోతారు. కానీ వైద్యం మాత్రం అద్భుతమైన వైద్య విధానం. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా నయం చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వైద్యం చేస్తున్నారు? తర్వాత ఎలాంటి మొండి రోగాల్ని తగ్గించారు? వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు మనం మామూలుగా ఈ 1991 నుంచి మనం జేఎస్పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి పట్టవద్దు. 1991 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాల నుంచి ఈ హోమియోపతి వైద్య విధానంలో ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ అందుకోవడం జరిగింది. ప్రముఖుల కలెక్టర్ చేతుల మీదుగా కృషి రత్న అవార్డు, మినిస్టర్స్ చేతుల మీద ఉత్తమ డాక్టర్ కానీ, డైనమిక్ హోమియో స్టార్ లాంటి ఎన్నో అవార్డ్స్ అందుకున్నాం. ఎందుకంటే ప్రజల్లోపట హోమియోపతి మీద చైతన్యం తీసుకురావడానికి కోసం ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మెదక్ జిల్లాలో కానీ ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల లోపల క్యాంపులు నిర్వహించి ప్రజల్లోపట హోమియోపతి మీద అవగాహన చేసిన దాంట్లో నేను ఒకరిని. కాబట్టి ప్రజల్లోపట మెదక్ జిల్లాలో ఏ మారుమూల రోగమైనా హోమియోపతి డాక్టర్ బసవనందం అంటే చెప్పగలిగే కెపాసిటీ హోమియోపతి డాక్టర్లకు ఉన్నది. కాబట్టి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 25 సంవత్సరాల నుంచి ఎన్నో క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు మెదక్ జిల్లా ఏ మూలకు పోయినా హోమియోపతిలో కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయంటే హోమియోపతి డాక్టర్ బసవనందం అన్న పేరు చెప్పగలుగుతుంది. కాబట్టి గాల్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, క్రానిక్ దీర్ఘ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులన్నింటినీ కూడా హోమియోపతిలో శాశ్వతంగా తగ్గించే అవకాశం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. అందులో డాక్టర్ సెలక్షన్, మీరు కొంతమంది మేము దగ్గర హోమియోపతి వాడిని తక్కువగా అనే మాట కూడా మీకు రావచ్చు. హోమియోపతిలో నిష్ఠాతులైనటువంటి డాక్టర్లు, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి డాక్టర్లు, రిజల్ట్ మంచి చూపించే డాక్టర్లు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది కఠినమైనటువంటి సబ్జెక్ట్స్. అందులో డీప్గా స్టడీ చేసిన వాళ్ళు, విశ్వాసపూరితంగా బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి మంచి డాక్టర్ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా మీకు అది ఉంటుంది నాలెడ్జ్. డాక్టర్ గారు, మీరు కృషి రత్న అవార్డు పొందినటువంటి డాక్టర్. ఈ హోమియోపతిలో ఎంతో అంటే కృషి చేస్తే కానీ వచ్చి ఉంటుంది. అంటే దీని వెనకాల మీకు ఎవరు అంటే ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో? మామూలుగా నేను ఎంసెట్ మెడిసిన్ డాక్టర్ కావాలనే ఒక కోరిక మాత్రం ఉండే. ఏ డాక్టర్ అనేది నాకు తెలియదు. మొత్తానికి నేను డాక్టర్ కావాలనేది చిన్నప్పటి నుంచే 7th క్లాస్ నుంచే నాకు ఉండే. అది రాను ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక బైపీసీ తీసుకొని నేను చదివేటప్పుడు అంటే బైపీసీ నుంచి డైరెక్ట్ ఎంసెట్ రాసి మెడిసిన్ వస్తుందని చెప్పి అవగాహన అప్పుడు మాకు విలేజ్ స్థాయిలో కాబట్టి ఆ అవగాహన లేకుండే. ఆ బైపీసీలో నేను చదివే యాక్టివిటీస్ బట్టి మా యొక్క లెక్చరర్, బాటనీ లెక్చరర్ అంజాగౌడ్ అని లెక్చరరు, నేను చదివే యాక్టివిటీస్ బట్టి మంచి ప్రేరణ, ఇన్స్పిరేషన్. అంటే నువ్వు బసవనందం కొద్దిగా చదివితే నువ్వు డాక్టర్ అయిపోతావు, నీకు మెడిసిన్ సీట్ వస్తుంది ఇది కానీ చెప్పడం వల్ల అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే డాక్టర్ కావాలంటే ఎట్లా చేయాలి సార్ అని.
నేను అనుకున్న ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ చేసినాక డాక్టర్ అవుతారు అనుకున్నా. ఎందుకంటే అప్పుడు 1985లో అప్పుడు అంత నాలెడ్జ్ సరైన అవగాహన లేకపోవడం వల్ల. కాబట్టి ఆయన చెప్పినాక నాకు అర్థమైంది. ఎంసెట్ అంటే ఫస్ట్ ఇయర్ అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో బాగా ఆయన నన్ను ఇన్స్పిరేషన్ చేయడం, మంచి ఎంకరేజ్ చేయడం జరిగింది. చేసి మీరు కొద్దిగా కష్టపడితే మంచిగా సీట్ వస్తుంది అన్నట్టుగా నాకు ఒక మిత్రుల్లాగా, ఫ్రెండ్ లాగా, గురువులాగా నాకు చేయడం వల్ల నాకు ఇంకా ఆయన చెప్పేసి దాని మీదకి కొద్దిగా ప్రైవేట్ క్లాసెస్ కూడా చెప్పి నాకు బాగా తయారు చేసింది. ఎందుకంటే ఉన్న క్లాసులో అందరికంటే ఎక్కువ బాగా ఆన్సర్ చేసేవాడిని నేనే. కాబట్టి బసవానందం కొద్దిగా కష్టపడితే డాక్టర్ అవుతాడని ఆయనకు ఉత్సాహం ఉండే. ఆయన స్టోరీ కూడా చెప్పి నేను డాక్టర్ అయ్యేవాడిని, జర్రత మిస్ అయిపోయి ఒక మార్క్ మిస్ అయిపోయి ఎంఎస్సీ చేసి నేను బాటనీ లెక్చరర్ అయినా, కాబట్టి మీరు కొద్దిగా కష్టపడితే అవుతారనేది బాగా చెప్పేవాడు. అప్పుడు ఎంసెట్ రాసిన తర్వాత ఒక్క మార్కులో మిస్ అయింది. ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో రావడం జరిగింది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కాలేజ్ ఉండే అప్పుడు 1985-84లో. అప్పుడు ఇక ప్రైవేట్ కాలేజీలో ఎందుకు అని చెప్పి అనుకునే టైంలో ఈ బిహెచ్ఎంఎస్ పట్టా కూడా ఇది కూడా ఇంటిమేషన్ రావడం జరిగింది. బిహెచ్ఎంఎస్ సీట్ వచ్చినట్టు, బిఏఎంఎస్ కూడా వచ్చింది ఆయుర్వేదిక్. కానీ బిహెచ్ఎంఎస్ బాగుంటుందని చెప్పి ఇందులో చదవడం జరుగుతుంది ఈ జేఎస్పీఎస్ మెడికల్ కాలేజ్లో. చదువుతుండగా 4th ఇయర్ వచ్చే వరకు కూడా నాకు హోమియోపతి అంటే ఏంది, ఎట్లా వాడతారు అంతా మేము ఓన్లీ సబ్జెక్ట్స్ చదవడమే, థియరీ చదవడమే ఉండే. కానీ హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఇవ్వాలి, ఆ డోసేజ్ ఏందనేది అంతవరకు తెలియకుండే. ఒకసారి మీ ఓన్లీ థియరీ మాత్రమే చదవడం జరిగింది. ఒకరోజు మా రూమ్మేట్ హాస్టల్లో బాధపడుతూ వన్ సైడ్ మైగ్రేన్తో బాధపడుతూ ఉండగా, సార్ మీరు కాబోయే డాక్టర్ నాకు ఏదన్నా మందు ఇచ్చి నా నెత్తి నొప్పి తగ్గించరా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు అడగడం జరిగింది, అసలు ఇంకేంది ఎట్లా వస్తుంది నెత్తి నొప్పి అని. ఆ యొక్క మైగ్రేన్ యొక్క సిమ్టమ్స్ అన్నీ తీసుకొని అప్పుడప్పుడే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ నాకు మిడి నాలెడ్జ్తో హోమియో స్టోర్కి వెళ్ళి అతనికి ఒక మెడిసిన్ తెచ్చి ఇచ్చినప్పటి నుంచి ఆయనకు నెత్తి నొప్పి తగ్గిపోయింది. అద్భుతం అని చెప్పి ఒక వారము, 10 రోజులు, 15 రోజులు చూసిండు, 1 మంత్ చూసిండు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసిండు. అబ్బా ఎంత మంచి మందు సార్, నాకు మంచి తగ్గిపోయింది అని. అప్పుడు ఆయన పెద్ద న్యూరో హాస్పిటల్స్, మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళినటువంటి రిపోర్ట్స్ అన్నీ ముంగడ పెట్టిండు, 2 బ్యాగుల రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ చూసినాక అర్థమైంది, ఇంత పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ అతనికి తక్కువగానటువంటి మైగ్రేన్ను నేను తగ్గించానంటే మేము థియరీ చదువుతూనే ఉన్నాం. హనుమాన్ గారు అల్లోపతి వైద్యుడు, అల్లోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే అప్పుడు అనుకుంటుంటే మేము, అరే అల్లోపతి డాక్టర్ హోమియోపతి ఎందుకు కనిపెట్టిండని. అల్లోపతి వైద్యుడే ఉండి డాక్టర్ కానీ ఒక మెడికల్ కోర్స్ చదివిపెట్టింటే ఏదో డాక్టర్ కావాలనే ఉద్దేశంతో చేసినాం. కానీ ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే ఇందులో ఏదో సారం ఉన్నది అనే ఒక జ్ఞానోదయం అయింది అతన్ని తగ్గించినాక. దాని గురించి అప్పుడు అర్థమైపోయింది. నా రూటు నేను బయటకు వచ్చిన తర్వాత అల్లోపతి హోమియోపతి ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నా. కానీ అప్పుడు నిర్ణయం తీసుకున్నట్టే ఫ్యూచర్లో హోమియోపతి ప్రాక్టీస్ చేయాలి, హోమియోపతిలో ఇంత అద్భుతమైన వైద్యం ఉందంటే ఇది ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఉండే టైంలో ఇంకా కొంతమంది అతను వాళ్ళ బంధువర్గంలో అందరికీ కూడా ప్రచారం అయిపోయింది. బసవానందం మందు ఇస్తే మంచిగా అయినామని చెప్పి అందరు వాళ్ళ బంధువులంతా హాస్టల్కి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ పెరిగి హోమియోపతి మీదనే బాగా డీప్ చదవడం జరిగింది. జరిగిన తర్వాత బట్టాభద్రుడు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రాక్టీస్ హోమియోపతి క్లినిక్ పెట్టడం జరిగింది మెదక్ జిల్లాలో పెట్టి ఈ యొక్క అనుభవంతో ప్రజల లోపల చాలా మందికి ఈ వైద్యం పైన అవగాహన లేదని చెప్పి మారుమూల ప్రాంతాలలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో చాలా క్యాంప్స్ పెట్టడం జరిగింది, 100కు పైగా. ఆ ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది హోమియోపతి మెదక్ జిల్లా మొత్తం. అప్పుడు మా జిల్లా కలెక్టరు బి వెంకటేశం గారని ఉండే, డాక్టర్ బసవానందం చేసేటువంటి సేవలు చాలా బాగున్నాయని చెప్పి ఆయన బాగా స్టడీ చేసి మాకు కృషి రత్న అవార్డు కూడా ఇవ్వడం, ఫస్ట్ అతను ఇవ్వడం జరిగింది 2005లో. అప్పటి నుంచి ఇంకా ఎన్నో క్యాంప్స్ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల ఇక తర్వాత మినిస్టర్స్ నుంచి బసవరాజు సారయ్య చేతుల మీదుగా, మన సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా, మన పివి రంగారావు చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. సో ఉత్తమ డాక్టర్ కానీ డైనమిక్ హోమియో స్టార్ లాంటి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ గారు, మీరు ఒక గొప్ప అవార్డు అంటే కృషి రత్న అనేటువంటి గొప్ప అవార్డు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా అంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు తప్ప ఎక్కడ బోర్డు ముందు పెట్టుకోకుండా మీరు ఇలా అంటే ఎంతో ఆ కృషి రత్నను కూడా లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారు, మొండి రోగాలను తగ్గిస్తున్నారు. అయితే ఇప్పుడు మనము ఈ వైద్యంలో మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా పథ్యం చేయాల్సి ఉంటుందా, ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది? హోమియో వైద్యానికి పథ్యం అనేది ఏమి ఉండదు, వైద్యానికి పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం. సపోజ్ అల్సర్ ఉందనుకోండి, కడుపులో అల్సర్ అంటే ఏంది, అంతా స్టమక్ అంతా కూడా
విషపూరిత పదార్థాలు తిన్నప్పుడు అంటే టాక్సిన్స్ పదార్థం తిన్నప్పుడు అంతా అల్సర్ పుండు అవుతుంది. ఆ పుండు మీద మీరు మళ్ళీ కారము మసాలా అన్నీ తింటే ఎక్కువవుతుంది. కాబట్టి మేము అది అల్సర్ అని డయాగ్నోజ్ చేసినప్పుడు అల్సర్ సంబంధించినటువంటి దాన్ని ప్రేరేపించేటువంటి వస్తువులు ఏమిటి వాటికి పథ్యం చెప్తాం. వ్యాధికి మాత్రమే పథ్యం, వైద్యానికి ఎలాంటి పథ్యం ఉండదు, అన్నీ ఆడవచ్చు. కాబట్టి ఏ వ్యాధి ఏం తింటే వ్యాధి ఎక్కువవుతుందో వాటికి సంబంధించిన పథ్యాలు చెప్పాల్సి వస్తుంది. కృషిరత్న డాక్టర్ దండే బసవానందం గారు, మీరు ఇప్పుడు హైదరాబాద్ ఒక్కచోటే నడుపుతున్నారా? ఏమైనా బ్రాంచెస్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయంటారా? ఇప్పుడు మొట్టమొదట బ్రాంచ్ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో ప్రజల లోపల మంచి రెస్పాన్స్ వచ్చి ప్రజల లోపల మంచి కొత్త డాక్టర్ వచ్చిండు, బాగుంది రిజల్ట్స్, బాగుంది, మంచి పనిచేసిన కొత్త మందులు అన్నట్టుగా ప్రచారం కావడం వల్ల దూర ప్రాంతం నుంచి నర్సాపూర్ రావడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ప్రజల యొక్క డిమాండ్ ప్రకారంగా సంగారెడ్డిలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి చుట్టూ ప్రాంతాల్లో ప్రజల లోపల వచ్చినాక తర్వాత నెక్స్ట్ ఈ యొక్క మెదక్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ తర్వాత సిద్దిపేటలో కూడా మన బ్రాంచ్ ఉన్నది. సిద్దిపేటలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మేము స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే ఈ యొక్క హైదరాబాద్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్తో విజయవాడలో కూడా మా యొక్క బ్రాంచ్ ఉండే. విజయవాడలో చాలా ప్రజల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చే టైంలో, ప్రజల్లో మంచిగా వచ్చే టైంలో ఈ తెలంగాణ ఆంధ్ర గడబడి రావడం వల్ల ఎక్కడంటే అక్కడ బస్సులు రాస్తా రోకోలు చేయడం వల్ల నేను పోవడం రావడానికి ఇబ్బంది కలిగినందుకు ఒక విజయవాడ బ్రాంచ్ను తగ్గించుకొని ఈ యొక్క హైదరాబాదు, మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాలలో ఈ 5 బ్రాంచుల్లో ప్రజల లోపలకు సేవలు అందించడం జరుగుతుంది. డాక్టర్ గారు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి మీరు డయాగ్నోస్ చేసి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించడం జరిగింది. ఇంకా మీరు అంటే ఈ డాక్టరేట్ తీసుకొని వచ్చినటువంటి విద్యార్థి, జస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులను ఏమన్నా జూనియర్స్గా తయారు చేస్తూ ఇతర రిమోట్ ఏరియాలకు పంపించాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అంటే జూనియర్స్కు మనకున్నంత సబ్జెక్ట్ మీద గ్రిప్ కానీ, మనకున్నంత విశ్వాసం కానీ, దీనికి అంకిత భావం అనేది స్టూడెంట్స్లో కనిపించకపోవచ్చు. వాళ్ళకు మళ్ళీ మనము ఇతర ప్రాంతాల్లో బ్రాంచ్లో వాళ్ళని పెట్టినట్టయితే ఆ కేసెస్ రిజల్ట్ రాకపోతే హోమియోపతి హాస్పిటల్ రిజల్ట్ రాని పేరు బదనాం వస్తుందనే ఉద్దేశంతో ఈ 5 బ్రాంచులు కూడా నేనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూనియర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసి మంచి నిపుణులైన డాక్టర్ అయినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇందులో జూనియర్లను పెట్టి అక్కడ బ్రాంచ్ ఇటు బ్రాంచ్ పెట్టి వాళ్ళని పంపిస్తే ఇది కమర్షియల్గా అవుతుంది కానీ ప్రజలకు సేవలు అందించే ఉద్దేశం కాదనే ఉద్దేశంతో ప్రతి సెంటర్ కూడా నేనే విజిట్ చేసి నేనే ప్రజలను చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లోపతి లాగా జూనియర్లను పెట్టి నేను రాసింది ఇంకొక డాక్టర్ దగ్గర వాడనే అవకాశం ఉండదు. హోమియోపతిలో ఒక కేసు కంప్లీట్గా క్యూర్ కావాలంటే ఒకే డాక్టర్ ఉండాలి. కంప్లీట్ అయ్యే వరకు ఒకే డాక్టర్ చూసినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈయన ఉన్నప్పుడు ఈ డ్యూటీలో ఈ డాక్టర్ చూస్తారు, తర్వాత ఈయన అయిన తర్వాత ఇంకో డాక్టర్ అంటే అక్కడ కేసెస్ ఈయనకున్నంత నాలెడ్జ్ ఇంకో వాళ్ళకు ఉండకపోవచ్చు. దానివల్ల కేసు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్ రాకపోతే ప్రజల లోపల హోమియోపతి వాడిని తక్కువ కాలనే మాట వస్తుంది. కాబట్టి ప్రతి కేసు సక్సెస్ కావాలంటే ఒకే డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. ఒకే డాక్టర్ దగ్గరనే కంప్లీట్ క్యూర్ అయ్యే వరకు ఉండాల్సి వస్తుంది. ఆ డాక్టర్ గారికి పూర్తిగా ఆ ఉన్నటువంటి డిసీజ్ అర్థమయ్యి దానికి సంబంధించిన రోగ నిరోధక శక్తి పెంచడమా లేదా మెడిసిన్ ఇచ్చి క్యూర్ అయ్యేంత వరకు ఒకే డాక్టర్తో మెయింటైన్ చేయడం వల్ల బెనిఫిట్ పొందుతారంటారు. అంతే. కృషిరత్న డాక్టర్ దండెపు బసవానందం గారు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని, తర్వాత మీరు ఎన్నో మొండి రోగాల్ని తగ్గించినటువంటి ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకొని మా ప్రేక్షకులకి ఈ అలోపతి వైద్యం కంటే హోమియోపతి వైద్యం ద్వారా ఎట్లా బెనిఫిట్ పొందవచ్చు, తర్వాత ఎట్లా వారికి ఉన్నటువంటి రోగాలను తగ్గించుకొని చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.